ఈ పనిని గురించి ప్రతిరోజు ఇతరులతో మాట్లాడండి. ఎవరుంటారు మీతో దీన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు? ఇదిగో నేనున్నాను, మీరున్నారు, మీరందరూ లైవ్లో వస్తుంటారు. మనందరమే మాట్లాడుకోవడానికి. ఇంకా బయట ఎవరో మాట్లాడితే వాళ్ళు విసుక్కుంటారు తప్పితే కొనసాగించే వాళ్ళు ఉండరు సరిగా. ఒకవేళ ఉన్నా సరే భౌతికంగా యాడ్ చేస్తూ ఉంటారు. ఆ మాటల్లో భౌతిక లాభాలు మాట్లాడతారు. దైవానికి భౌతిక లాభాలకి లింక్ అనేది ఏం పెట్టవసరంలా. అసలు ముందు మీరు విన్నట్టుగా మన మనసు అనే తల మీద భగవంతుని స్థితించుకొని తిష్ట వేయించుకొని అందులోనే మనసులో ఏమైతే అప్పుడు మనం పొందాల్సిన భౌతిక లాభాలన్నీ ఏది పొందితే మనం అది స్థిరంగా మనకు ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఏది పొందితే మళ్ళీ తర్వాత అది నష్టం చేసిద్ది అనేదాన్ని మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు కాబట్టి ఆ రెండుని అలా చేసేట్టుగా అప్పుడు ఆ భగవంతుడే చూసుకుంటాడు.